శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టే మన పక్కనే ఉంటారని అదేదో సినిమా డైలాగ్ లానే ఉంది తెలుగు రాష్ట్రాల రాజకీయం. తోడబుట్టిన అక్కలు చెల్లెళ్ళు కంటి పాపలా సాకిన కూతుళ్లే కొందరిళ్లల్లో కుంపడి రాజేస్తున్నారు. తూర్పు గోదావరిలో తలపండిన నాయకుడింట్లో కూతురి రాజేసిన కుంపటి సెగలు రేపుతోంది. ఎన్నికల ముందు కన్నా తండ్రికే పంగనామాలు పెట్టిన కూతురు ఇప్పుడు అన్నకు స్కెచ్ గీస్తుందా? అందుకే కయ్యానికి కాలు దూవుతోందా? కూతురి రియాక్షన్, తండ్రి యాక్షన్ వెనుక ఉన్న లోగుట్టేంటి? లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో సొంత కుటుంబాల్లో మహిళల రాజకీయం చిచ్చురేపుతోంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా తెరపైకొస్తున్నారు పొలిటికల్ ఫ్యామిలీలోని మహిళలు. రక్త సంబంధాలకు తిలోదకాలిస్తూ రాజకీయమే పరమావధిగా సాగుతున్నాయి వీరి రాజకీయాలు. 2024 ఎన్నికల ముందు జగన్ వర్సెస్ షర్మిల పొలిటికల్ ఫైట్ జరిగింది. ఆ సెగ ఇప్పటికీ కంటిన్యూ అవుతుండగా తాజాగా తెలంగాణలోనూ కేసీఆర్ ఇంట్లో కూతురు తిరుగుబాటుతో గులాబీ పార్టీ గుండెల్లో గుబులు మొదలైంది. విమర్శలతో అన్న కేటీఆర్ పై కత్తి దూశారు చెల్లెలు కవిత. ఇప్పుడు తూర్పు గోదావరిలో ముద్రగడ ఇంట్లోనూ ఇదే లొల్లి మొదలైంది. ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ అన్నా చెల్లెల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ముద్రగడ కుమారుడు గిరి, కూతురు క్రాంతి మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. క్రాంతి చేసిన కామెంట్స్ దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ముద్రగడ క్యాన్సర్ బారిన పడ్డారని, తండ్రిని కలుద్దామంటే అన్నగిరి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు క్రాంతి. అంతేకాదు తన తండ్రిని ఒక గదిలో బంధించి తమని దగ్గరికి రానివ్వడం లేదంటూ లేఖ రాశారామె. దీంతో ముద్రగడ ఫ్యామిలీలో ఇంటి పోరు బయటపడింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. చంద్రబాబుతో కలిసి కాపులకు ద్రోహం చేశారంటూ పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ గెలిస్తే పేరు కూడా మార్చుకుంటా అన్నారు. అన్నట్టుగానే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారాయన. తనయుడితో పాటు ముద్రగడ వైసీపీలో చేరితే కూతురు క్రాంతి మాత్రం వారిని వ్యతిరేకించి జనసేనలో చేరారు. అంతేకాదు తండ్రి సోదరుడిపై విమర్శలు కూడా చేశారు. అప్పట్నుంచి ముద్రగడ కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు సోదరుడు గిరికి వ్యతిరేకంగా ముద్రగడ కూతురు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. గిరితో పాటు ఆయన భార్య తరపు బంధువులు తన తండ్రిని బంధించి ఉంచారని సంచలన ఆరోపణలు చేశారు క్రాంతి. ఎప్పటినుంచో తమకు పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ కుటుంబంలో విభేదాలు తలెత్తడాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కూతురు క్రాంతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై అదే రేంజ్లో రిప్లై ఇచ్చారు ముద్రగడ. మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల క్రితమే మనస్పర్ధలొచ్చాయంటూ కూతురికి కౌంటర్ ఇచ్చారు ముద్రగడ. 1 సంవత్సరం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. నేను వారి జోలికి వెళ్లడం లేదు. అయినా మా కుటుంబాన్ని ఆ కుటుంబం టార్గెట్ చేస్తోంది అంటూ కుమార్తె క్రాంతిపై ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పించారు. మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించారని బాధాకరమైన మాటలు అంటున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే 100% కారణమని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ఎన్ని జన్మలెత్తినా కూతురు ఇంటికి వెళ్లను, మా అబ్బాయి నుంచి నన్ను దూరం చేస్తే తమ ఇంటికొస్తానని వారి ఉద్దేశం. అది ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలెత్తినా జరగదని కూతురి ఆరోపణలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ కొడుకు గిరి వచ్చే ఎన్నికలకు రాజకీయంగా సిద్ధమవుతున్నారు. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీలో యాక్టివ్ అయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. గత ఎన్నికలలో కూటమి పార్టీల పోరులో ముద్రగడ జగన్ వైపు నిలిచారు. కానీ ఎన్నికల బరిలోకి దిగలేదు. 3 పార్టీల కలయిక, కూతురు క్రాంతి జనసేన నాయకులతో కలిసి చేసిన రాజకీయంతో ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయంగా వెనుకబడింది. కానీ కాలమే సమాధానమన్నట్లుగా వైసీపీలో కొడుకు గిరిని ఎంకరేజ్ చేస్తున్నారు ముద్రగడ. మరోపక్క జనసేన పార్టీ నుంచి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు క్రాంతి ప్రయత్నం చేస్తోంది. అందుకే గిరిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విమర్శలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఏదేమైనా కుటుంబ రాజకీయాలలో మహిళలు అడ్డం తిరిగి చేస్తోన్న రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతుండగా భవిష్యత్తులో ముద్రగడ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది.